హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు గుమ్మడప్పాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. గుమ్మడికాయ మొత్తము పైన తొక్క అంతా ఇప్పుడు చెక్కుకుందాము. మనం కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలు ఇవి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడకేసుకోవడము ఇప్పుడు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లోనే వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముక్కలేదు పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికే వరకు మనం ఉంచుకొని కొంచెం వాటర్ వేయాలి. అందులో ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసుకుని బాగా ఉడికినంత వరకు మనము స్టవ్ మీద ఇలాగా మగ్గించుకోవాలి. గుమ్మడి ముద్ద చూడండి ఎంత బాగా ఉడికింది. ఇంకా బాగా ఉడకాల. ఇంకా వాటర్ అంతటికి ఉడుకున్నాక మనం దీంట్లోనే బెల్లం వేయాలి. బెల్లం బాగా కరిగాక కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. ముక్కలు ఇంకా బాగా మగ్గాల. మొత్తం మనకి పేస్ట్ లాగా అయిపోవాలి. ఇది బాగా రుబ్బుకొని వాటర్ లేకుండా చూసారా ముద్దలాగా ఎలాగ అయిపోయింది. కప్పుతోని కప్పుడు బెల్లం వేస్తాను. ఇది అరకిలో బెల్లం ఉంటుంది. కరెక్ట్గా అరకిలో తీసుకున్నాను. ఇదంతా బాగా కరగాల. బెల్లము ఈ ముద్ద మొత్తము మన చిన్న తీగపాకంలో రావాలి. నేను బెల్లం కరగేసి వేయలేదు. ఇది మంచి బెల్లం, ఇందులో ఇసుక ఏం లేదు. అందుకే ఇలా ముక్కల పాలంగా ఈ ముద్దలోనే వేస్తాను. రుసు సడపగా కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం జస్ట్ ఇలాంటి గుమ్మడప్పాలు అప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ చేసేది. ఇలాంటివన్నీ మాకు చేసి పెట్టేది. ఒకసారి చేద్దామని అనిపించింది, చేస్తాను. బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇందులోనే ఇప్పుడు గోధుమ పిండి వేసుకుంటాను. వరిపిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది, ముద్దలాగా అయింది. ఇప్పుడు ఇంకా ఇందులో ఉన్న వాటర్ పీల్చుకోవడానికి బాగా మనకు ముద్ద అవ్వడానికి కొంచెం గోధుమ పిండి పడుతుంది. ఎంత పడుతుంది అంటే ఇప్పుడు చూద్దాం. ఈ కప్పుతోని కప్పుడు గోధుమ పిండి వేస్తాను. కొంచెం కొంచెం కలుపుతూ వేద్దాం. పిండి మొత్తం పీరిస్తుంది. ఇదిగో మనకు ముద్దలా రెడీ అవుతుంది. మరి కాసేపట్లో ఆపిద్దాం మనము. నేను కప్పుతో కప్పుడు పిండి తీసాను కానీ ఇదిగోండి కొంచెం పిండి ఉండిపోయింది. ఒక 2-3 స్పూన్లు పిండి ఉండిపోయింది. కొంచెం నెయ్యి వేస్తాం. కొంచెం మొత్తం కలిపేది. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుందాం. కొంచెం ముద్ద చల్లగా అవుతుంది. ఒక పాన్ తీసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం అప్పాలలాగా చేసుకుందాం. ఆయిల్ కాయిందో లేదో చూద్దాం. ఆయిల్ వేట్ ఎక్కాక చూడండి ఇలాగ అప్పాలలాగా వేసుకొని ఒక్కొక్కటి ఇలాగ వదలాలి. ఒక్కొక్కటి ఇలాగ ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. అలాగా వేగుతుంటా చేసే అప్పాలు చూడండి. గుమ్మడి అప్పాలు ఇలా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి మనం గుమ్మడికాయతో తయారు చేసుకున్న ఈ అప్పాలు ఇలా తయారయ్యేవి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.